సినిమాల్లో పవర్ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే బాలకృష్ణ బయట మాత్రం కొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడే మాటలతో విమర్శల పాలవుతున్న విషయం తెలిసింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ ని ముందు వర్మ చేతిలో పెట్టి తాను చెప్పింది తీయమంటూ బాలయ్య చెప్పడం, కానీ వర్మ మాత్రం తనకు నచ్చిందే తీస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేతులు మారి వేరే దర్శకుడికి వెళ్లిన విషయం తెలిసింది. అప్పటి నుండి ఎన్టీఆర్ బయోపిక్ పై మనసు పడిన రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవ్వగా ఈ సినిమాను అనేక అవరోధాలు ఎదుర్కొని తెరకెక్కించగా సినిమాను బాలకృష్ణకే అంకితం ఇస్తున్నానంటూ రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియచేయగా సినిమా టైటిల్ కార్డ్స్ లో కూడా బాలకృష్ణకు స్పెషల్ థ్యాంక్స్ వేసిన విషయం తెలిసింది. ఇక సినిమాలో కూడా బాలకృష్ణ క్యారెక్టర్ ని చూపెట్టిన విధానం చాలా మందికి నచ్చడం లేదనే చెప్పాలి. సినిమాలో కామెడీ కోసమే అన్నట్లు బాలకృష్ణ రోల్ చేసిన వ్యక్తితో చెప్పించిన డైలాగ్స్ చాలా సీరియస్ సమయంలో వచ్చినా అవి చూస్తున్న ఆడియన్స్ చేస్తా నవ్వుల పువ్వులు పూయించేలా చేసింది. సినిమాలో అనేక సందర్భాలలో బాలకృష్ణ క్యారెక్టర్ మాట్లాడే డైలాగ్స్ థియేటర్ లో నవ్వులు రావడం జరిగింది. వర్మ అది కావాలనే ఊహించి రాసుకున్నాడంటూ కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల మనసును తొలి రోజు టాక్ కి అతీతంగా గెలుచుకుందనే చెప్పాలి. తొలి రోజు వసూళ్లే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారగా టాలీవుడ్ కి సమ్మర్ లో తొలి విజయం దక్కే అవకాశమే ఎక్కువగా ఉందంటూ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.